అన్ని ఇస్తున్నారు. ఒకసారి చూద్దాము. సో 3 BHK కాటేజ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ మనకు క్లియర్ గా చూపించారనమాట. కాటేజ్ ప్లస్ పూల్ ప్లస్ గజిబో ఇవన్నీ ఇలా వస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్, 25 feet రోడ్. సో ఈ రోడ్ కి వెనకాల చుట్టూరా చూడండి, నాకు టోటల్ కొబ్బరి చెట్లతో రోడ్ మొత్తం 2 sides కవర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా, వెనకాల వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు చూద్దాము. లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్ల తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి మహోగనీ ప్లాంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్స్ మనకి ఎకర్లో 60 ఇస్తున్నారు, హాఫ్ ఎకర్ లో కూడా 60 ఇస్తున్నారు ప్లాంట్స్. అండ్ తర్వాత వన్స్ ఇవి పెరిగిన తర్వాత దీని నుంచి ఫర్నిచర్ మేకింగ్ కి ఇలా చాలా యూజెస్ ఉంటాయంట. ఆకుల దగ్గర నుంచి ప్లాంట్ మొత్తం కూడా చాలా యూజ్ అవుతుంది. 10 to 15 years లో మనకి దీని నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇస్తారని చెప్పాను కదా, 60 ఫ్రూట్ ప్లాంట్స్, హాఫ్ ఎకర్ 1 acre వాళ్ళకి. సో అందులో భాగంగా చూసుకుంటే 12 varieties ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది సపోటా ప్లాంట్, బత్తాయి చెట్టు, అలాగే నిమ్మ చెట్టు కూడా ఉంది అటువైపు. ఇది వచ్చేసి సీతాఫల్ ప్లాంట్. ఓకే, చాలా సీజనల్ గా ఇప్పుడు మనకు దొరుకుతుంది. ఇది చూసారు కదా, ఇది మామిడి చెట్టు. ఇది వచ్చేసి పనస చెట్టు అండి, పనస పండు చెట్టు. ఇది చూడండి, ఇందులో జామ చెట్టు కూడా ఉంది, ఇది జామ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉసిరి చెట్టు, ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం మనం అందరం. ఇక్కడ చూడండి, ఇది పొమోగ్రానైట్ అనార్ చెట్టు. ఆల్రెడీ మనకి ఫ్లవరింగ్ అనిపిస్తుంది చూడండి. సో మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంది. ఫార్మర్సే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా పెంచాలో బాగా తెలుసు కాబట్టి మంచిగా మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. సో చూసారు కదా, ఇలా మొత్తం మనకి 12 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఫ్లవర్ గార్డెన్, వెజిటబుల్ గార్డెన్ ఇంకా ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంటుందన్నారు. ఓవరాల్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ, అంటే హాఫ్ ఎకర్, 1 acre, పావు ఎకర్ అందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కసారి మనం ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ కూడా చూద్దాము, అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే చూడడానికి మనకి ఫామ్ ల్యాండే కానీ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ లాగా చుట్టూరా మనకి కాంపౌండ్ వాల్ అనేది ఇస్తున్నారు. అలాగే ఎంట్రీ ఆర్చ్ ఇస్తున్నారు, ఇంకా గేట్ ఇస్తున్నారు, 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కి ఎలా ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే గ్రేస్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, మినీ పార్టీ హాల్, ఓకే, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి. అలాగే చిల్డ్రన్ ఆడుకోవడానికి కూడా మంచి చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ కోసం అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. తర్వాత మడ్ బాత్ ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అలాగే గోశాల కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు అయితే చాలా రేర్, వేరే వాటిలో అయితే ఎక్కువగా కనిపించవు. ఇంకా అలాగే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అండ్ పాండ్ అనేది కూడా ఇస్తున్నారండి. అలాగే గజిబో ఇస్తున్నారు. నెక్స్ట్ లాన్ ఏరియా, మంచి గ్రీనరీతో లాన్ ఏరియా కూడా ఉంటుంది. సో కంపెనీయే టోటల్ గా అన్ని చూసుకుంటుందండి. మెయింటెనెన్స్ అంతా, కాటేజెస్ కూడా ఉంటాయి కాబట్టి వాటి మెయింటెనెన్స్ కూడా చూసుకుంటుంది. అండ్ మన షేర్ లో వచ్చేటువంటి కాటేజెస్ కి కూడా ఎవరైతే రెంట్ కి వస్తారో, వీకెండ్ కాన్సెప్ట్ కాబట్టి రెంటెడ్ కి కొంతమంది వస్తూ ఉంటారు కాబట్టి అందులో నుంచి వచ్చే అమౌంట్ ని మనకి మంత్లీ రెంట్ వైజ్ గా కూడా ఇస్తూ ఉంటారు. సో అలా ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. 1 acre వాళ్ళకైతే 60,000 వరకు రెంట్స్ రావచ్చు అని చెప్తున్నారు. అలాగే హాఫ్ ఎకర్ వాళ్ళకి 25, అలాగే పావు ఎకర్ వాళ్ళకి కూడా మంత్లీ 10,000 వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వన్స్ ది లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, మెయిన్ గా మనం ఆలేరు నుంచి వచ్చాము. అండ్ కొలన్పాక జైన్ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అండి, ఇప్పటికి అందరికీ తెలిసే ఉంటుంది. కొలన్పాక జైన్ టెంపుల్ కి ఎంతో మంది జైన్స్ తో పాటు చుట్టుపక్కల చాలా మంది వస్తూ ఉంటారు. ఒక మంచి టూరిజం హబ్ అని చెప్పుకోవచ్చు. అటు పక్కనే శివాలయం కూడా ఉంటుందండి. సో అది కూడా చాలా చాలా ఫేమస్. శివాలయం వెనకాల మంచి చెరువు కూడా ఉంటుంది. చూడడానికి కూడా చాలా సీనిక్ గా ఉంటుంది. ఇటు టెంపుల్ కి వచ్చే వాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఎంతో మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు దేవుని దర్శించుకోవడానికి కూడా. అండ్ అటువైపు చూసుకున్నట్లయితే యాదగిరి గుట్ట చాలా చాలా ఫేమస్. అండ్ అలాగే చాలా డెవలప్ కూడా చేశారు. సో అటువైపు నుంచి వస్తే యాదగిరి గుట్ట వస్తుంది, ఇటువైపు జైన్ మందిర్ వస్తుంది. అలాగే వరంగల్ అండ్ జనగాం వెళ్ళే వైపు కూడా మనం చూడొచ్చు. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ గా మధ్యలో ఉంది కాబట్టి ఒక మంచి టూరిజం హబ్ కి వెళ్లే ప్లేసెస్ కి కనెక్టివిటీగా కూడా ఉంది. కాబట్టి వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటారు. సో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. అండ్ తొందరగా రిటర్న్స్ ఎక్కువగా పెరగడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు. సో ఇంకా ప్రైస్ గురించి మీరు చూస్తున్నారు కదా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ప్రైస్ అయితే చాలా మినిమల్ గా ఉందండి, 2,499 per square yard అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనము ఎకర్స్ వైజ్ గా మాట్లాడుకుంటే కనుక ఇక్కడ 1 acre, హాఫ్ ఎకర్ అండ్ పావు ఎకర్ మాట్లాడుకున్నాం కదా. సో పావు ఎకర్ అంటే 10 గుంటలు, అది వచ్చేసి మనకి 30 lakhs కి వచ్చేస్తుంది. అలాగే 60 lakhs కి
మనకి హాఫ్ ఎకర్ వస్తుంది అండ్ 1 ఎకర్ వచ్చేసి 1,20 lakhs అనేది అవైలబుల్ గా ఉంది. ఇలా మనం చూసుకున్నట్లయితే పావు ఎకరే 30 lakhs వస్తుంది. వేరాస్ మనం 30 lakhs పెడితే బయట జస్ట్ 100 square yards లేదా 200 square yards మాత్రమే మనకు దొరుకుతుంది. సో ఇక్కడ అనేది మనకి ల్యాండ్ ఏరియా అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో అక్కడ 100-200 square yards వస్తే ఇక్కడ మనం స్క్వేర్ యార్డ్ వైజ్ గా మాట్లాడుకుంటే 1210 square yards పర్ పావు ఎకరం అనమాట. సో అంత వాల్యూ వస్తుంది. మీరు చూసుకోండి 200 ఎకరా 1200 ఎకరా కంపేర్ చేసుకోండి. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫార్మింగ్ అలాగే ఇలాంటి ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు కదా. చాలా రోజుల తర్వాత మనం ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేది కూడా చేస్తున్నాం మన రియల్ ఎస్టేట్ టీవీలో. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ నచ్చి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్